విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు వారి క్యాంపు కార్యాలయంలో అనారోగ్యం చేత ఇబ్బందులు పడిన 11 మంది బాధితులకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన సుమారు 7,57,526 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులని గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల నియోజకవర్గం 4 మండలాల నుండి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న వారి వివరాలు: ఆమటి నరేంద్ర, ఎచ్చర్ల నియోజకవర్గం, జీరుపాలెం రణస్థలం 36,262 రూపాయలు. రౌతు నరసింహారావు, నెల్లిమర్ల నియోజకవర్గం, పేరాపురం, పూసపాటి రేగ 25,000 రూపాయలు. కునకపల్లి మౌనిక, ఎచ్చర్ల నియోజకవర్గం, గోవిందాపురం, లావేరు 68,893 రూపాయలు. సూరడ పోలీసమ్మ, ఎచ్చర్ల నియోజకవర్గం, కొవ్వాడ రణస్థలం 59,057 రూపాయలు. లెంక శాంతమ్మ, ఎచ్చర్ల నియోజకవర్గం, వేలుపురాయి రణస్థలం 48,795 రూపాయలు. పత్తివాడ వెంకటరమణ, నెల్లిమర్ల నియోజకవర్గం, ఎంవీపురం, నెల్లిమర్ల 79,571 రూపాయలు. గంట్లన రాములమ్మ, ఎచ్చర్ల నియోజకవర్గం, కొత్తపేట, ఎచ్చర్ల 70,000 రూపాయలు. గండమణి రమణ, ఎచ్చర్ల నియోజకవర్గం, జేఆర్పురం రణస్థలం 83,485 రూపాయలు. ఉన్న వరలక్ష్మి, ఎచ్చర్ల నియోజకవర్గం, జరజాం, ఎచ్చర్ల 80,000 రూపాయలు. ఊనా దమయంతి, ఎచ్చర్ల నియోజకవర్గం, ఎచ్చర్ల మండలం 34,484 రూపాయలు. మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కుల విలువ 5,85,547 రూపాయలు. వెల్కమ్ టు MK7 టీవీ. తల్లిదండ్రులు లేని 2 అక్క చెల్లెలని P4 ద్వారా వారు చదువుకొని ఉద్యోగం చేసే వరకు బాధ్యత తీసుకున్న సాయిరాజ్ గారిని అభినందిస్తూ, అలాగే ఇద్దరికి చెరో 3 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అండగా ఉంటానని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ పిల్లలు చూశారు, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం, వాళ్ళ తాత అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర ఉండడం, అక్కడి నుంచి ఆ పిల్లలిద్దరినీ ఒకే ఇల్లు ఒకటే ఉంది, ఎలాంటి ఆస్తి కూడా లేకుండా 2 పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చారు. మేము కూడా బాగా చదువుకోవాలి, BSc కంప్యూటర్ చేయాలి, తర్వాత ఐటీలో ప్రావీణ్యత రావాలి, ఇక్కడే విశాఖపట్నంలో వచ్చే ఐటీ కంపెనీల్లో మేము కూడా పనిచేయాలని హారిక కానీ వాళ్ళ చెల్లెలు కానీ ఒక కోరికతో ఉన్నారు. అందుకే నేను P4 తీసుకొచ్చా. ఇలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎవరైతే మెంటర్గా ఉండే సాయిరాజు గారు వాళ్ళిద్దరినీ బాగా చదివించే బాధ్యత, వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. మరొకసారి ఇద్దరికి కూడా అమ్మా నాన్న లేదు, ఒక ఇల్లు మాత్రం ఉంది, ఇద్దరికి ఒక పని చేస్తాను. ఎందుకంటే మళ్ళా ఆయన సహాయం చేసి జీవితంలో స్థిరపడినా కొద్దిగా వెసులుబాటు ఉండాలని ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి రేపు ఏదైనా అవసరమైతే జీవితంలో స్థిరపడడానికి ఆ డబ్బులు ఉపయోగించుకున్నట్టుగా 2 పిల్లలకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు MK7 టీవీ. జనసేన సభ్యత్వం జనం కోసం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పాలిటిక్స్లోకి వచ్చారు. అందుకే మేము సమాజం కోసం పరితపిస్తున్నాం. జై జనసేన, జై జనసేన. 5 లక్షలు సరిపోలా, అది ఉన్న పరిస్థితులకి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నా లోపల ఏముందో చెప్తాను, అది ఒక రోజున సాధ్యపడుతుందని ఆలోచిస్తున్నాను. 25 లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్, అది నా కోరిక. అంటే నా జన సైనికుల్ని, అది నా అన్నదమ్ములు, మా వీర మహిళలు, మా ఆడపడుచులు, మా అక్క చెల్లెలు, వాళ్ళని కాపాడుకుంటాం. 6 months బ్యాక్ మా బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆయనే మా ఫ్యామిలీకి. సో ఆయన చనిపోయాక కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ అట్ ది టైం జనసేన జాయిన్ అయినప్పుడే ఆయన సభ్యత్వం తీసుకున్నారు. దానివల్ల మాకు 5 లక్షల భరోసా అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మా ఆయన పేరు బొబ్బరప్పలనాయుడు. అతను జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. దాని ద్వారా ఇప్పుడు మాకు అతను యాక్సిడెంట్లో చనిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక 5 లక్షలు పొందాము. దీనివల్ల మాకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. జనసేన పార్టీలో మా ఆయన సభ్యత్వం కట్టారనే సంగతి కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా అండగా నిలబడ్డారు. 5 లక్షల రూపాయల చెక్ మా కోసం పంపించి మా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అనంతపురం జిల్లా నారా లోకేష్ యువజన ఫౌండేషన్, శ్రీ పయ్యావుల కేశవ్ అన్నయ్య గారి తాలూకా ఉరవకొండ నియోజకవర్గం అధ్యక్షులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, జయప్రద ఫౌండేషన్ చైర్మన్, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అధ్యక్షులు, రాజకీయ కార్యదర్శి అయిన టీడీ జనార్దన్ రెడ్డి గారు,
టిడి జనార్దన్ సార్ గారు స్థాపించిన జయప్రద ఫౌండేషన్ సేవా కార్యక్రమాల ప్రచారం కార్యకర్త అయిన గడేకల్లు మెక్కినేని రాజేష్. పురుగులు రాళ్లన్నం పెడుతున్నారని గురుకుల విద్యార్థుల ఆందోళన. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ఉన్న బీసీ ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహం వద్ద నిరసనకి దిగిన విద్యార్థులు వార్డెన్ తమతో వంట చేయిస్తున్నారని, పురుగులు రాళ్లన్నం నీళ్ల పప్పు పెడుతున్నారని, కలుషిత ఆహారం, హాస్టల్లో అపరిశుభ్రత వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. హాస్టల్లో సమస్యలు బాగాలేవు. ఇప్పుడు అంటే డైలీ చిన్న చిన్న పిల్లల నుంచి వెజిటేబుల్స్ కట్టింగ్ చేయడం కానీ అన్నం బియ్యం కడగడం, ఇంకా గంజులు దించడం, గంజులు ఎక్కించడం, గంజులు దించడం, గంజులు ఎక్కించడం, ఇంకా పిల్లలతో పనులు చేయించడం, బియ్యం బస్తాలు దించడం, గ్యాస్ మూతలు మోసుడు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా స్నాక్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ సరిగ్గా పెడతలేరు. ఫుడ్ అయితే ఇంకా క్వాలిటీ మంచిగా లేదు. అంత ఒక్కొక్కసారి పురుగులు అంత ట్యాబ్లెట్ రాళ్ళు ఇట్లా వస్తుంది. పప్పు అయితే మొత్తం నీళ్ళే, కూర అయితే టేస్ట్ లేదు, ఏం లేదు. దానివల్ల ఇంగ్రీడియంట్స్ చక్కగా చేస్తలేదు. ఇంకా పెరుగు అయితే మొత్తం నీళ్ళే. ఇప్పుడు పెరుగు 3-4 ప్యాకెట్స్ చేస్తే దాంట్లో ప్యాకెట్ వర్కర్సే తీసుకుంటారు. ఇంటికి ఉంటాం కూడా మళ్ళీ. మేము తినే వాళ్ళకి చికెన్ అయినా కానీ ఏదైనా కర్రీస్ వెజ్ కర్రీస్ కానీ మా వాళ్ళకే తీసుకోకట, ఇంకా కూరగాయలు తీసుకోకట వర్కర్స్. ఇంకా పెరుగు మొత్తం నీళ్ళు ఒకటే ప్యాకెట్, 150 మెంబర్స్కి ఒకటే ప్యాకెట్ పెరుగు. మీరు ఎందుకు కూర్చున్నారు? దేనికోసం కూర్చున్నారు? ఈ సమస్యల కోసం మేము కూర్చున్నాం. వెల్కమ్ టు MK7 టీవీ. శ్రీకాకుళం జిల్లా జీసగడ మండలం పున్నం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న కూర్మాన అరుణకుమారి టీచర్ సృజనాత్మకంగా బొమ్మలు, షార్ట్ ఫిలిమ్స్, వర్కింగ్ మోడల్స్తో పాఠాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్న తీరు ప్రశంసనీయం. గ్యారంటీడ్ FLN ప్రోగ్రాం, రాష్ట్ర జాతీయ స్థాయి విద్యా శిక్షణలో KRPగా, మాడ్యూల్ రచయితగా, ఈ కంటెంట్ సృష్టికర్తగా అరుణకుమారి టీచర్ ఎనలేని కృషి చేస్తున్నారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యానికి మీరంతా స్ఫూర్తి ప్రదాతలు. నారా లోకేష్ విద్యా ఐటీ శాఖల మంత్రి. అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇటుక గోడ మందము, ఈ పాటలు విందుము. హైదరాబాద్ నగరంలోని మూసీ సుందరీకరణ పేరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకి అండగా నిలుస్తూ కేటీ రామారావు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ హైదర్ షా కోట్ నుండి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ శంభూపూర్ రాజు, ఎమ్మెల్సీ దాసోది శ్రవణ్, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పట్లోల కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే భారీ సంఖ్యలో మూసీ సుందరీకరణ బాధితులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అపార్ట్మెంటు నివాసితులతో మాట్లాడిన కేటీఆర్, రేవంత్ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులకు భయపడవద్దని, బాధితుల హక్కులు పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని భరోసానిచ్చారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని, ప్రజల తరపున పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మొట్టమొదటిగా కొన్ని హ్యాండిల్స్ నుండి విడుదల. కొద్దిసేపట్లోనే ఆ హ్యాండిల్స్ నుంచి డిలీట్ చేయడం జరిగింది. ఫేక్ అని తెలిసి కావాలని వాటిని పోస్ట్ చేసి ఇతరులు వాటిని డౌన్లోడ్ చేసుకునే వరకు ఉంచి
ఆ తర్వాత తమకు న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తమ హ్యాండిల్స్ నుండి డిలీట్ చేసుకున్నారని అనుమానం. ట్విట్టర్ ఎక్స్ యొక్క ఏఐ టూల్ గ్రోక్ మాత్రం ఇవి ఖచ్చితంగా డీప్ ఫేక్ వీడియోలే అని చెబుతోంది. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళా నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను. నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసావో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను, నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి మాకు. ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదేం తప్పు ఉంది అంటున్నా దాంట్లో. వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బీఆర్ నాయుడుది కాదు. బీఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంది? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఎవరున్నారు? చేసినోడే వాడికి తెలవాలా? వాడికే తెలవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చూస్తారు. అది కూడా నేను వీడియో మొత్తం మార్పింగ్ చేశానని నేను అంటలేను. 1 or 2 ప్లేసెస్లో మార్పింగ్ జరిగింది.